మొన్ననే చైనా తైవాన్ ఆక్రమించుకోవడానికి సిద్ధపడేటటువంటి సందర్భంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధపు ఇంపాక్ట్ చైనా మీద ప్రభావం చూపెట్టింది. ఇరాన్ అమెరికా యుద్ధపు ఇంపాక్ట్ చైనా మీద ప్రభావం చూపెట్టింది. ఎందుకంటే పాత రోజుల్లో రాజుల కాలంలో అయితే అప్పటికి పేపర్లు టీవీలు ఉండదు. రాజుగారు ఒక దేశంలోకి ఎంటర్ అయితే ఈయన వర్గం అవతల వర్గాన్ని తుడిచేస్తుంది, అందరినీ చంపేయడం లేదా జైళ్లలో పడేసేయడం. ప్రజలైనా సరే ఈ కొత్త రాజుకి విధేయత ప్రకటిస్తే ఉంచడం, లేకపోతే చంపేయడం. అలాగే ఈ వచ్చిన కొత్త రాజుగారి సైన్యం అక్కడ ఉన్నటువంటి ఊళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళని చెరపట్టడం, వాళ్ళతో ఇక కాపురాలు చేయడం ప్రారంభించడం, తద్వారా కొత్తగా రాజ్యం అందుకు ఆ మహిళలు సిద్ధపడాలి, లేదంటే గనక వాళ్ళ ప్రాణాలు వదలటమో మానాలు వదలటమో చేయడం అనేది జరిగేది ఆ రోజులలో. అలాంటిది ఇది ఆధునిక యుగంలో సాధ్యం కాదు. ఆఫ్ఘనిస్తాన్ చిన్నదే, అమెరికా వెనక్కిపోవాల్సి వచ్చింది. ఇరాన్ మీద అంత జరిగిన అమెరికా వెనక్కిపోతుంది, కానీ ఇరాన్ అలాగే నిలబడింది. అలాగని ఇరాన్ నష్టపోలేదా, బోలెడంత నష్టపోయింది. అయినా సరే వాళ్ళకి అవకాశం ఇవ్వదు. సేమ్ ఉక్రెయిన్ నష్టపోలేదా, బోలంతా నష్టపోయింది. అలాగే రష్యాను కూడా నష్టపెట్టింది. దాని ఫలితం ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. సేమ్ టైం ముగింపు ఎక్కడన్నా ఉందంటే లేదు. ఇప్పుడు చైనా ప్రపంచంలో రెండవ ఆర్థిక వ్యవస్థ. ఒకప్పుడు అమెరికా రష్యాని ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి ఎగతోసి అమెరికాతో సమానంగా అక్కడ 1:1 అక్కడ ఆ స్టేజ్ నుంచి 1:12, 15కి తోసేసింది ఆర్థికంగా. అలాంటి స్థితి ఇప్పుడు చైనాకు వస్తుంది. ఆ భయంతో చైనా ఆగుతోంది. కాకపోతే పద్దాక ఆ జలాలు మావే, ఆ దేశం మాదే అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు తైవాన్ ఆ చైనా లీనియస్ని అర్థం చేసుకుంది, జాగ్రత్తగా ఎదుగుతోంది. సెమీ కండక్టర్ చిప్స్ దాంట్లో నెంబర్ 1 అయితే ఇప్పుడు తైవాను 5th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్. ఇప్పటిదాకా మనం ఉన్నాం 5th పొజిషన్లో. మనల్ని దాటుకుని అతి చిన్న దేశం వెళ్ళడం దీంట్లో అన్నది కీలకమైన పాయింట్.